కదా. పెళ్లి చేసుకుందామని అనుకున్నాడమ్మా. ఇప్పుడు మామూలుగా సరదాగా తిరిగి వదిలేద్దాం అనుకునేవాడు ఎవ్వడు కూడా ఆ రోజు రాత్రి 10 గంటలకు చీకట్లో వచ్చి చీకట్లో మాయమైనట్టే వెళ్ళిపోతారు తప్ప అందరికి తెలిసేట్టు వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మాయి బ్రదర్కి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీరు విడాకులు ఇవ్వండి నేను చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అన్నాడంటే దాని అర్థం ఏంటి, సీరియస్. కానీ ఆయన ఎందుకు వదిలేశాడు అనే దానికి రీజను నేను ఆవిడని అడిగాను. మరి అంత చేతులు కోసుకోవడం వల్ల ఏంటి, రోజంతా వీడియో కాల్స్లో ఉండడం ఏంటి, అది ప్యూర్ లవ్, ఆ లవ్తో పాటు వచ్చిన లస్ట్, ఈ రెండు. కానీ ఇప్పుడు ఆయన వదిలేయడానికి కారణం ఏంటి అంటే ఈ వీడియోస్ ఆవిడ దగ్గర పెట్టుకొని ఈయన్ని ఫేవర్స్ కోసం ఆర్ఎల్స్ ఏదో బెదిరించింది. ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసుకుంది అని చెప్పి ఆయనకి తెలిసిందో, ఓహో ఈ అమ్మాయికి క్రిమినల్ మెంటాలిటీ అని ఆయనకి అర్థమైంది. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్. దాంట్లో ఏ తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయాడు. ఇదే పెళ్లి కాని మహిళ అయిందనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మీద కేసేది. పెళ్ళి అయిపోయిన మహిళ మళ్ళీ వీడు నన్ను పెళ్లి చేసుకోలేదు ఎట్లా పడుతుంది? నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాడు నన్ను మోసం చేసేట్టు పెళ్లి చేసుకుంటాను, వీడు నన్ను మోసం చేసేట్టు పెళ్లి చేసుకుంటే ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? నీకు డైవర్స్ తీసుకున్న తర్వాతే నీకు అడిగే హక్కు వస్తుంది. నువ్వు డైవర్స్ తీసుకోకుండా నేను తీసుకుందాం అనుకున్నాను కాబట్టి వాడు నన్ను మోసం చేశాడంటే పక్కెళ్ళి ఆడుకోమంటారు. భారతదేశ ప్రభుత్వం ఇంకా ఆ చట్టం తీసుకురాలా, అమ్మాయిలు ఎంతమందిని కావాలంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. లేకపోతే ఇలాంటి వాళ్ళది పాపం వీళ్ళు అదే అనుకుంటున్నారేమో, ఇంకా ఎంతమందిని అయినా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి మొగుడుతో విడాకులు తీసుకోకుండానే రెండో మొగుడు, ఈయనతో విడాకులు తీసుకోకుండానే ఈయన పెళ్ళి. ఎక్కడ పోతుంది?